జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లో పొత్తుకెళ్తున్నాయి. అయితే 10 ఏళ్ల పాటు ఖచ్చితంగా పొత్తును కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైసీపీ మహిళా విభాగానికి సంబంధించిన రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్న బండి పుణ్యశీల ఉన్నారు. ఆవిడతో మాట్లాడుతాం. మేడం నమస్తే. ఎలా చూస్తారంటే ఇప్పటికే మీరు మీ పార్టీ నుంచి జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేయండి అని చెప్పి మాట్లాడిన సందర్భం, కానీ ఇద్దరు కూడా కలిపి ఎన్నికడికి వెళ్తున్నామని తేల్చి చెప్పారు, పొత్తులో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు 10 ఏళ్ల పాటు కనీసంగా పొత్తు ఉండాలంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే చక్కెరలు కొడుతున్నాయి. ఎలా చూస్తారు? ఒక సామెత గుర్తొస్తుంది, చేతగాని రాజు సంథింగ్ కోటలో ఉన్న ఒకటే పేటలో ఉన్న ఒకటే అని చెప్పని. వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే ఏంటి, పొత్తు పెట్టుకోకపోతే ఏంటి? వైఎస్ఆర్సీపీ ఈజ్ ద హిస్టారికల్ పార్టీ. 151 మంది ఎమ్మెల్యేలతో, అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా ఆయన సాదాసీదాగా ఏం ప్రతిపక్ష నేత 67 మందిని గెలుచుకున్నాడు ఆయన ఆ రోజు. మేము ప్రతిపక్షాన్ని చూసే అధికార పక్షాన్ని చూసాం. మాకు కష్టం విలువ, పేదల విలువ, ఓటు విలువ అన్నీ మాకు తెలుసు. మా జగన్మోహన్ రెడ్డి గారికి అంతకు మించి తెలుసు. పాదయాత్ర నిజంగా ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాడు అంటే ప్రజా సమస్యల మీద మాత్రమే బయటకు వచ్చాడు. అంతేగాని నేను ముఖ్యమంత్రి అయ్యి వస్తాను, ముఖ్యమంత్రి అవడానికే వెళ్తున్నాను అని ఆయన ఏం చెప్పలే. అసలు ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుంది, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అక్రమాల మీద ఆయన గళం విప్పితే అప్పుడు మా రోజా గారిని కావచ్చు, ముఖ్యమంత్రి గారిని అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, కొడాల నాని గారిని కావచ్చు, పేరు నాని గారిని కావచ్చు, అసలు నోటికొచ్చినట్టు ఎన్ని రకాలుగా నిజంగా కొడాల నాని గారిని అయితే ఆనా కొడక ఈనా కొడక అని మాట్లాడుతూ పాతేస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు అంత భయంకరంగా అసెంబ్లీని నడిపించినటువంటి పరిస్థితులు వాళ్ళవైతే ఈ రోజున ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే బయటకు వచ్చి ప్రజా సంకల్ప యాత్రలో తాను నిరూపించుకుని ఒక ఎక్సలెంట్ నాయకుడిగా, ఒక సమర్థుడైనటువంటి నాయకుడిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకంగా ఉన్నాడు, నమ్మకంగా నిలబడ్డాడు. అందుకే అందరూ అంత గొప్పగా దీవించారు. ఫస్ట్ దేవుడు దీవించాడు, ఆ తర్వాత ప్రజలు దీవించారు. ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా ఒమ్ము చేసుకోకుండా ఈ రోజు వరకు కూడా కష్టపడుతూనే ఉన్నాడు. మరి మాకెక్కడ పొత్తుంటే తప్ప పార్టీ మనుగడలు లేవని ఫీల్ అయ్యే టీడీపీ జేఎస్పీ ఎక్కడా చెప్పండి. అసలు వీళ్ళ గురించి మాట్లాడుకోవటం కూడా మాకు అనవసరం. మాకు అల్టిమేట్గా భగవంతుని దయ, ప్రజల ఆశీస్సులు, ప్రజలకి మేమేం చేసాం, ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా పబ్లిక్గా అమ్మా నాకు మీరిచ్చిన 5 సంవత్సరాల అవకాశంలో ఇంత సేవ చేశాను, నేను నా సేవ మీకు నచ్చినట్లయితే, నా వల్ల మీరు లబ్ధి పొందినట్లయితే నాకు మీరు ఓటేయండి, లేకపోతే మీరు ఓటు వేయకండి అని చెప్పని అంత బాగా గట్స్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టే ఛాలెంజింగ్గా ప్రజల ముందు నన్ను మీరు దీవిస్తారా మీ ఇష్టం, నా సేవ నచ్చిందా నన్ను దీవించండి, అత్యున్నతమైన సేవలు అందించడానికి మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మీ ముందుకు వస్తాను, నాకు నా సేవ మీకు నచ్చకపోతే ఓటు వేయకండి అని చెప్పగలిగే దమ్ము చంద్రబాబు నాయుడుకుందా? నేను ఇది ఆఖరి సమయం, ఇంకైపోయింది, నన్ను ఒక్కసారి చూడండి అని ఈయన మరి 24 గంటలు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అడిగారని చెప్పని మరి అడుక్కున్నాడు ప్రజల్ని అని చెప్పని కౌంటర్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు అదే భజన పడుతున్నాడుగా. అసలు అట్లా కూడా భజన పట్టట్లా. వాళ్ళ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ రోజున ఎంత నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల్లో ఉందండి. నిజంగా వాళ్ళ భవిష్యత్తుని ఏ రోజైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడో ఆ రోజున జైలు దగ్గరికి వెళ్ళి నేను నా పార్టీని టీడీపీ పాదాక్రాంతం చేస్తున్నాను అని ఎప్పుడైతే చెప్పాడో అసలు జనసేన కార్యకర్తల భవిష్యత్తు అక్కడితోనే సర్వనాశనం అయిపోయింది. ఇంకా ఇటీవల కూడా మనం చూసినట్లయితే కొంతమంది నేను పార్టీ నుంచి పక్కకు పంపించేస్తున్నాను, ఇష్టమైన వాళ్ళు ఉండండి, కష్టమైన వాళ్ళు వెళ్ళిపోండి, నా పార్టీ ఇలాగే ఉంటుంది, నేను పొత్తులోనే ఉంటాను, పొత్తుతోనే నడుస్తాను, నేను చంద్రబాబు నాయుడినే మోస్తాను, నాకు ఈ ప్యాకేజీలే బాగున్నాయని చెప్పటం ఎంత జుగుప్సాకరమైనటువంటి పరిస్థితులు. నిజంగా కార్యకర్తల భవిష్యత్ అంటే ఇతనికి ఎంత ఆషామాషిగా ఉంది. నిజంగా కాసేపు కులాలు అంటాడు, కాసేపు కులాలు వద్దంటాడు, ఏం మాట్లాడతాడో తెలీదు. ఇప్పటికైనా కాపులంతా ఒక్కటై నన్ను గెలిపించండి అంటాడు, ఆ తర్వాత ఏమో అసలు కుల రాజకీయాలే ఉండకూడదు అంటాడు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియనటువంటి ఇట్లాంటి నేత నిజంగా కళారంగానికి ఒక దౌర్భాగ్యం. ఎందుకంటే కళారంగం నుంచి వచ్చిన ఎవరైనా సరే మీరు తీసుకోండి, దాసరి నారాయణరావు గారు, బాబు మోహన్ గారు, కృష్ణన్ రాజ్ గారు,
అలాగే జయప్రద గారు, జయసుధా గారు, అట్లాగే మరి నవనీత్ కౌర్ ఎంపీగా ఆవిడ వాళ్ళ అన్నగారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 మందిని, ఒకళ్ళిద్దరు కాదు 18 మందిని గెలుచుకున్నాడు. నీకు అసలు సిగ్గుందా? అసలు పార్టీ కార్యకర్తల భవిష్యత్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? 12 సంవత్సరాలైంది. అసలు మిమ్మల్ని మీరు ఎందుకు నిరూపించుకోరు? ఎందుకు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయరు మీరు? మీకు దమ్ము లేకే ప్రజలనే అన్నావు కదా, నేను సింగిల్గా రావడానికి నేను సిద్ధమే, కానీ మీరు నాకు ఓటేస్తారో లేదో నాకు తెలియదు, నా సభలకు వచ్చి మాత్రం చప్పట్లు కొడతా ఉంటారని ప్రజల్ని నిందించాడు. హంబుల్గా వర్క్ చేస్తున్న కార్యకర్తల్ని నిందించాడు. ఈయన ఏం సాధిద్దామని? రాజకీయాలకి ఈయనకు అసలు సరిపోతాడా? నేను కూడా నిజంగా నేను చెప్తున్నా, అతని కంటే నేను చాలా నయం. అసలు నేను చాలా నయం అని ఎందుకు చెప్తున్నానంటే, ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, మా హస్బెండ్ ఈవెంట్ మేనేజర్, నేను ఒకప్పుడు ప్రొఫెషనల్ సింగర్ని, నేను కూడా కళారంగానికి సంబంధించిన అమ్మాయిని. ఇమ్మీడియట్లీగా మరి అపోజిషన్లోనూ కార్పొరేటర్గా ఉన్నాను, అధికార పార్టీలోనూ కార్పొరేటర్గా ఉన్నాను, అప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నాను, ఇప్పుడు 2 సార్లు చైర్మన్గా, 2వసారి కూడా చైర్మన్ పోస్ట్ రెన్యూవల్ అయింది. ప్లస్ ఈ రోజున నేను వైఎస్ఆర్సీపీలో 12 ఏళ్ల నా కష్టాన్ని గుర్తించి మహిళా విభాగంలో ఉపాధ్యక్షురాలిగా నన్ను నియమించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఫర్దర్గా ఇంకేదైనా జరగచ్చు, ఇంకేదైనా నా క్రెడిబిలిటీ, నా క్యాపబిలిటీని చూసి ఇంకేదైనా ఉన్నతంగా నన్ను నడిపించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక రంగంలోకి వచ్చామంటే వాళ్ళు నిరూపించుకోవటానికి ఆ అప్డేట్ అనేది ఉండాలి. అసలు ఎక్కడ వేసిందమ్మా గొంగళి అంటే అక్కడే ఉందమ్మా గొంగళి అన్నట్టుగా ఉన్నటువంటి నువ్వు అసలు ఒక పార్టీ నాయకుడు అని చెప్పుకోవటానికి నిజంగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. జనసేన ప్రజా సమస్యలు బాగా ఎత్తు చూపిస్తుంది. జనసేన కార్యకర్తల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. నిన్న వైజాగ్లో కూడా చూసాము, నాదెండ్ల మనోహర్ని ఆపారు అని చెప్పి చెప్తున్నారు. ప్రజా సమస్యలు పూర్తిగా వైసీపీ గాలికి వదిలిందంటూ జనసేన మాట్లాడు. ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ, గాలి కబుర్లు మాట్లాడుకుంటూ, గాలియాశాలు వేసుకుంటూ ముందుకెళ్ళటమే తప్ప, మరి తెలంగాణలో చాచి లెంపకాయ తిన్న తర్వాత డిపాజిట్లు కూడా కోల్పోయి ఒక కుక్కట్పల్లిలో తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా డిపాజిట్లకు దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జనసేన మాట్లాడేది. ఆ వెంటనే వైజాగ్లో సభ పెట్టింది. ఎవరన్నా వచ్చారా? ఇప్పటి వరకు నువ్వు ఒక స్టార్ అని నిన్ను చూడటానికైనా అభిమానంతో వచ్చేవాళ్ళు. నువ్వేంటో తెలంగాణలో తెలిసిపోయిన తర్వాత అక్కడ నీ ప్రొఫెషను, నీ ఇళ్ళు, నీ ఆస్తులు, నీ నడవడి మొత్తం అంతా అక్కడ ఉన్నా కూడా అక్కడ వాళ్ళే నిన్ను నమ్మలేదు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు అక్కడ ఉంటుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్నెందుకు నమ్ముతారు? నీకన్నా చంద్రబాబు నాయుడు కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా మెరుగైందని నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అని ముద్ర వేస్తున్నారు. కాబట్టి వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్ ఫ్యూచర్. ఖచ్చితంగా 2024లో వైనాట్ 175 అనేది హిస్టారికల్ రిపీట్గా మన ఆంధ్ర రాష్ట్రంలో అది రిపీట్ అవ్వబోతా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది సాధిస్తాడు. ఎందుకంటే ఫస్ట్ ఆయనకి దైవం. జనసేన నుంచి ఒక మాట చెప్తున్నారు, గతంలో అంటే 2019 ఎన్నికల్లో టీడీపీ విడిగా, వైసీపీ విడిగా, జనసేన విడిగా పోటీ చేశాయి. కాబట్టి జనసేన పోటీ వల్లే ఓట్లు చీలికి వచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అది లేదు. ఖచ్చితంగా మేము జనసేన నుంచి టీడీపీతో ఉన్నాం, ఆ ఓట్లన్నీ కూడా టీడీపీకి వస్తాయి, ఖచ్చితంగా అధికారాన్ని ఫామ్ చేస్తాం, 100కి పైనే మాకు సీట్లు వస్తాయి ఉమ్మడిగా టీడీపీ జనసేన చెప్తున్నారు. ఒక్క మాట చెప్తున్నానండి, 2014లో ఇతగాడేదో వచ్చి చంద్రబాబు నాయుడిని మూసాడని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలవల. అదేంటి, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ డీమెర్జింగ్ ఇష్యూస్ కరెక్ట్గా లేకపోవటం వల్ల మరి మనకంటూ ఒక క్యాపిటల్ కావాలి, మరి ఆంధ్ర రాష్ట్రం కొంచెం ముందుకెళ్ళాలి అంటే కాస్త ఏదో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈసారి ఈ ఒక్కసారికి మనం చూద్దాం అని చెప్పని చంద్రబాబు నాయుడుకి ఒక అవకాశం ఇచ్చారు తప్ప ఈయన గారు భుజానికి ఎత్తుకున్నాడు కదా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అట్లా అనుకుంటే అప్పుడు కూడా కేవలం 0.1 ఓట్స్ తేడాతోనే కదా గెలిచింది. మీరు ఏదో ముక్కును బట్టి గెలిచారు. అప్పుడు మీరు అదేదో పెద్ద గొప్ప విజయం అంటారేంటి? 2019లో గెలిచిన గెలుపు మాది గెలుపు. మా గెలుపుతో తట్టుకోవటం నీ వల్ల. అసలు నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తాను, ఇది ఎప్పటికీ ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన సృష్టించినటువంటి చరిత్ర నీ లైఫ్లో నువ్వెప్పటికైనా చెయ్యగలవా? దిస్ ఈజ్ ద ఛాలెంజ్.
ఎప్పటికైనా చేయగలవా? అసలు నువ్వు ఎమ్మెల్యేగా గెలవగలవా? 2024లో చూసుకుందాం. ఇది చెప్తున్నారు. పవన్ కళ్యాణ్కి అయితే పుణ్యశీల సవాల్ని విసురుతున్నారు. ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు 151 సీట్లతోటి. పవన్ కళ్యాణ్ తన లైఫ్లో ఏనాడైనా అన్ని సీట్లని సంపాదించగలరా అంటూ ఆయన సవాల్ విసురుతున్నారు. ఖచ్చితంగా 24 ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రజా సంక్షేమ పథకాలే తమ ముందుకు తీసుకెళ్తాయి. సినీ రంగానికి తీరని ద్రోహం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటూ పుణ్యశీల మండిపడుతున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.